నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తనే జీవపు దాతాయనే నిరక్షణకర్తనే జీవపు దాతాయనే నిరక్షణకర్తనే నిరక్షణకర్తనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమున్నవలె సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమున్నవలె అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు కళలో ప్రవేశించక పూర్వము ప్రభు లేఖన భాగాల నుండి ప్రభు అనుగ్రహించేటటువంటి హెచ్చరికలను మనం తీసుకొని యోగ్యమైనటువంటి రీతిలో మన బలలో మనము ప్రవేశిస్తాం. అందుకొరకై కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వచనం వరకు మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. అలాగే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇదే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప దేవ యేసు ప్రభు నామంలో మరొకసారి నీ పాసన్నిధికి చేరగలిగినట్లుగా నువ్వు చూపిన మహాకృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు చేసినటువంటి మేలు ఉపకారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో బల దగ్గరకు వస్తుంటున్నాం. బల కొరకైనటువంటి హెచ్చరికలను మాకు అనుగ్రహిస్తురండి. ప్రభువా, మొదట నాతో మాట్లాడండి, మొదట నన్ను సరిచేయండి, మొదట నన్ను చక్కపరచండి. ప్రభువా, నేను యోగ్యమైనటువంటి రీతిలో బలలో చేయగలుగునట్లుగా నాకు కృపను అనుగ్రహిస్తురండి. తద్వారా ప్రభువా తండ్రి సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లుగా కృపను అనుగ్రహిస్తురండి. తగిలింతండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా నీవు వెళ్ళుము, నీ నోటికి నేను తోడయ్యుండి నీవు పలుకోవలసినది నేను నీకు తెలియపరచెదను. ఇర్మియా 1:9 ప్రకారంగా నీ నోట నా మాటలు ఉంచున్నాను. తగిలింతండి. కీర్తనలు 81:10 ప్రకారంగా నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపెదను. లోకా 12:12 ప్రకారముగా ఏ గడియలో ఏది మీకు అవసరమైనది పరిశుద్ధ ఆత్మ నేర్పున నేను. అలాగే ప్రభా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా దేవుని వాక్యమును కలిపి చెరిపడే అనేకుల వలె కాక నిష్కాపట్యమును కలవారమై దేవుని చేత నియమించబడినటువంటి వాడమనై క్రీస్తు యేసు ఎదుట బోధించగలుగునట్లుగా కృపను అనుగ్రహిస్తారండి. నా బోధ విషయమై నేను తండ్రి నన్ను నేను చక్కపరుచుకొనగలుగునట్లుగా, జాగ్రత్త పడగలుగునట్లుగా కృపను అనుగ్రహిస్తారండి. ప్రభా, నీ ప్రజల ఎదుట నిలబెట్టకు నేను యోగ్యుడను కాను, నీ ప్రజల యొక్క పాదములు కడుగుటకైనను నేను యోగ్యుడను కాను. అయినప్పటికీ ప్రభా, నీవు పంపిన కార్యమును సఫలము చేయు నిమిత్తమై ధైర్యము చేసి నీ ప్రజల ఎదుట నిలబడబోచుండగా నీవే నీ కృపను సమృద్ధికరముగా అనుగ్రహిస్తారండి. నీకు వేరేయుండి మేమేమీనూ పొందుకోలేము. పరలోకం నుండి అనుగ్రహించబడేటటువంటి తండ్రి ఆత్మీయమైనటువంటి మన్నా కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. నా బలహీనతలన్నింటినీ క్షమిస్తురండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తంతో నన్ను కడుగుతురండి. నమ్మకమైనటువంటి పరిచర్య చేయగలుగునట్లుగా సహాయపడుతురండి. సంఘానికి క్షేమకరమైనటువంటి పరిచర్య చేయగలుగునట్లుగా కృపను అనుగ్రహిస్తారండి. నీ ప్రజల ఎదుట నేను చేసే పరిచర్య నిత్యత్వంలో జ్ఞాపకం ఉంచుకునేదిగా, నమ్మకమైనదిగా చేయగలుగునట్లుగా సహాయపడుతారండి. నన్ను మరుగు చేస్తురండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. సంపూర్ణముగా ప్రభా నీ మీద ఆనుకుంటూ నీ వద్ద నుండి సహాయంను కోరుకుంటూ సమయాన్ని దీవెనకరంగాను, మహిమకరంగాను, మేలుకరంగాను, ఉపయోగకరంగాను ప్రభా చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఆవరణంలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా దేవుని వాక్యము చేత తాకబడినటువంటి వారై సంతోషముతో ఆత్మలో ఆనందించుచు గంతులు వేసుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళగలుగునట్లుగా సహాయపడుతురండి. ఆ విధంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వినయపూర్వకముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో దేవుని యొక్క బల్ల ఉంచబడుతూ ఉంది. దేవుని బల్ల మీద రొట్టె, ద్రాక్ష రసము ఉంటూ ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో ప్రభువు తానే స్వయంగా చెప్తూ వచ్చాడు,
ఏమని చెప్తా వచ్చాయంటే, నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానీయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే ఆయన శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి, భోజనాన్ని గురించి, పానీయమును గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 55వ వచనం తీసిన వాళ్ళు చదవండి దయచేసి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైనటువంటి పానీయమునై ఉన్నది. అలాగే ఇదే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని కూడా చదవండి. మీలో మీరు జీవము గలవారు కారు. చదవండి 54వ వచనం కూడా. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున లేపుదును. అలాగే 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. ఈ 3 వచనాలను ఆధారం చేసుకుని మనము ఆ యొక్క బల్లలో ప్రవేశిస్తుంటున్నాము, లేదంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని తింటున్నాము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని త్రాగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనల్ని గురించి మనము సాక్ష్యం చెప్పుకుంటున్నాం. ఏమని సాక్ష్యం చెప్తున్నామంటే, నేను నిత్య జీవమునకు వారసుడను. యేసు ప్రభువారు ఏ సమయంలో వచ్చినా కూడా నేను యేసు ప్రభువారితో ఎత్తబడతాను, లేదా యేసు ప్రభువారు రాక మునుపు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే యేసు ప్రభువుతో కూడా ఉంటాను అని ఎవరైతే ధైర్యంగా చెప్పగలుగుతారో వాళ్ళు ఆ బల్లలో చేయి వేయడానికి అర్హులు. ఈ బల్లలో నువ్వు చెయ్యి వేస్తున్నానంటే, నేను చెయ్యి వేస్తున్నానంటే, మనము చెయ్యి వేస్తున్నామంటే మనల్ని గురించి మనము ధైర్యంగా చెప్పగలుగుతూ రావాలి. ఏమని చెప్పగలుగుతూ రావాలంటే, నేను నిత్య జీవమునకు వారసుడను, నేను యేసు ప్రభువుతో కూడా ఉంటాను, యేసు ప్రభువు వారు ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఎత్తబడతాను. ఆ విధంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారే ఆ బల్లలో చేయడానికి అర్హులు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కనైనటువంటి మాట రాయబడతా ఉంది. చూడండి, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఏమని రాయబడింది అక్కడ? పూర్ణ ధైర్యముతో. ఈ సమయంలో పూర్ణ ధైర్యంతో చెప్పగలిగి ఉండాల, నేను నిత్య జీవానికి వారసుడను, నేను యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎత్తబడతాను, యేసు ప్రభు వారి రాకడ కన్నా ముందు నేను మరణిస్తే యేసు ప్రభువుతో కూడా ఉంటాను. ఆ విధంగా పూర్ణ ధైర్యంతో చెప్పగలిగినటువంటి వారే ఆ బల్లలో చేయవేయడానికి అర్హులు. దురదృష్టకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే బల్లలో చేయి వేస్తూ ఉంటారో, ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో వారిలో ఇలాంటి సందేహాలు ఉంటాయి. ఏమని సందేహాలు ఉంటాయంటే విశ్వాసుల్లోనే ఉంటాయి ఇవన్నీ. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా, లేదంటే యేసు ప్రభు వారి రాకడ కన్నా ముందు నేను చనిపోతే నేను యేసు ప్రభువుతో కూడా ఉండగలుగుతానా? చాలా మందిలో ఉంటుంది సందేహం. మనము మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పైకి గంభీరంగా కనపడచ్చు, కానీ లోపల ఇటువంటి సందేహం ఉంటుంది, లోపల ఇటువంటి అనుమానం ఉంటుంది, లోపల ఇటువంటి భయం అనేది ఉంటుంది. ఈ సందేహాలతో, అటువంటి భయాలతో బల్లలో చెయ్యి వేస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. ఆ విధంగా ధైర్యంగా చెప్పలేకపోవడానికి
పూర్ణ ధైర్యంగా చెప్పలేకపోవడానికి అనేక రకాలైనటువంటి లోపాలు మనకు కనపడతా ఉంటాయి. యేసు ప్రభు వారే చెప్తా వచ్చారు. ఏమని చెప్తా వచ్చారంటే, ఇశ్రాయేలు గురించి చెబుతా వాళ్ళంతా ఏం చేస్తూ వచ్చారు, దేవుడిచ్చినటువంటి పరలోకపు మన్నాని తింటా వచ్చారు, బండలోనిది తాగుతా వచ్చారు, పరలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని, పరలోక సంబంధమైనటువంటి పానీయాన్ని తాగుతూ వచ్చారు. తాగి కూడా ఏమయ్యారు? వాళ్ళు అరణ్యంలో నశించిపోయారు, అరణ్యంలో రాలిపోతా వచ్చారు. వాళ్ళు తిన్నారు, తాగారు, కానీ రాలిపోతా వచ్చారు. దేవుడు మన మధ్యలో ఎందుకు ఈ బలను ఉంచాడంటే, దానిలోని తింటూ దానిలోనిది త్రాగుతూ దేవుని రాజ్యాన్ని కోల్పోవడానికి కాదు. దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలనేది. కాబట్టి బలలో ప్రవేశించకపోవడము మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలి, ధైర్యంగా చెప్పగలుగుతూ రావాలి, పూర్ణ ధైర్యంతో చెప్పగలుగుతూ రావాలి. ఆ విధంగా చెప్పగలిగి ఆ బల్లలో చెయ్యి వేస్తే, ఆ యొక్క ఆహారాన్ని తింటే, ఆ పానీయాన్ని త్రాగితే అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి బల్లలో చెయ్యి వేసే ముందు మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలి, ప్రతి వారము పరీక్షించుకుంటూ రావాలి. నిజంగా నేను నిత్య జీవానికి వారసుడేనా? నిజంగా నేను లేపబడతానా? నేను నిజంగా దేవునితో కూడా ఉంటానా? ఆ విధంగా చెప్పలేకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నిటినీ అధిరోహించి దాటుకొని ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థాయిలోకి మనము వస్తూ రావాలి. ఆ స్థాయిలోనికి వచ్చుట కొరకై దేవుని యొక్క హెచ్చరికల నిమిత్తమై, బల్ల కొరకైనటువంటి వర్తమానం నిమిత్తమై మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఈ దినాల్లో ప్రభువు అనుగ్రహించినటువంటి బల్ల కొరకైనటువంటి వర్తమానాల్లో అంశంలో ఇది ప్రభువు నాకు అనుగ్రహించినది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, అబ్రహామును మొదలుకొని దావీదు వరకు 14 తరాలంట. దావీదును మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు మరొక 14 తరాలు. యూదులు బబులోనికి కొనుపోబడినది ఆ కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి రాకడ వరకు, అనగా మొదటి రాకడ వరకు, భూమి మీద ఆయన జననం వరకు మరొక 14 తరాలు. అనగా ఎన్ని తరాలు? 42 తరాలు. ఈ 42 తరాల్లో నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం నుండి 16వ వచనం వరకు కొంతమంది భక్తుల యొక్క పేర్లు రాయించి పెట్టాడు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఎందుకు దేవుడు ఆ భక్తుల యొక్క పేర్లు రాయించి పెట్టాడు? లేదంటే ఇంకో రకంగా అడగాలనుకుంటున్నాను, ఎందుకు దేవుడు భక్తుల యొక్క చరిత్రను బైబిల్లో రాయించి పెట్టాడు? ఎందుకు భక్తుల యొక్క చరిత్రను బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు? ఆ యొక్క భక్తుల యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే, మనకు దృష్టాంతాలుగా ఉంటాయంట. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములుగా ఉన్నవి అంటే, దృష్టాంతములుగా ఉన్నవి అంటే కనుదృష్టి అంటాము. అంటే దాని అర్థం ఏంటి? మనకు కనపడేటట్లుగా, ఒక దృశ్యము రూపంలో మన కన్నులకు కనపడేటట్లుగా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, వారి యొక్క జీవిత చరిత్రలను రాయించి పెట్టాడు. ఎందుకు రాయించి పెట్టాడు? పై వచనంలో కూడా ఉంటుంది, 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడి.
రెండు విషయాలు: వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. రెండవది ఏంటంటే చెడ్డ వాటిని ఆశించారు. ఏ భక్తుని యొక్క చరిత్ర అయినా తీసుకోనండి, ఏ ప్రవక్త చరిత్ర అయినా తీసుకోనండి, ఏ న్యాయాధిపతి జీవితమైనా తీసుకోనండి, వారి జీవితంలో ఏదో ఒక మచ్చ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు దేవుడు భక్తుల యొక్క చరిత్రని బైబిల్లో రాయించి పెట్టాడు అంటే, నాకు దేవుడు బయలుపరిచినటువంటి సమాధానం చెప్తున్నాను. ఏ వ్యక్తి కూడా సంపూర్ణుడు కాదు. మరి ఎందుకు రాయించి పెట్టాడు? వారు సంపూర్ణులు కాలేకపోయారు. వారి జీవితాన్ని చదువుకొని ధ్యానించుకొని మనము వాళ్ళలాగా సంపూర్ణులు కాకుండా, అసంపూర్ణులం కాకుండా సంపూర్ణులం కావాలనేసి. బైబిల్లో ఏ భక్తున్నైనా తీసుకోనండి. అబ్రహాము సంపూర్ణుడా? అబ్రహాము సంపూర్ణుడా? అబ్రహాము సంపూర్ణుడా? నేను అంటాను, అబ్రహాము సంపూర్ణుడు కాదు. దేవుడు అబ్రహాముని పిలుచుకుంటా వచ్చాడు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినప్పటికీ విశ్వాసమును బట్టి ఎక్కడికి వచ్చాడు? కనానుకు వచ్చాడు. ఏ విశ్వాసాన్ని బట్టి వచ్చాడు? తన బంధుమిత్రులందరినీ వదిలిపెట్టి కనానుకు వస్తా వచ్చాడు. దేవుడు చూపించే ఆ పట్టణం కానీ, ఆ దేశం కానీ, ఆ ప్రజలు కానీ ఎలాంటి వాళ్ళు ఆయనకి తెలియదు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏ దేశానికైతే దేవుడు తనని తీసుకొస్తా వచ్చాడో ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేయాలి? ఏ విశ్వాసంతో వచ్చాడు అబ్రహాము? ఏ విశ్వాసంతో వచ్చాడు? ఆ విశ్వాసం కనపరచాలి కదా. ఏమని విశ్వాసం ఉంచాలి? అబ్రహాము ఏమని విశ్వాసం ఉంచాలంటే, కరువులో కూడా నా దేవుడు నన్ను పోషించగలడు. ఏమైంది? కరువు రాగానే అబ్రహాము యొక్క విశ్వాసము ఐగుప్తుకి వెళ్ళిపోతా వచ్చాడు. వెళ్ళిపోయాడా లేదా? దానికి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవండి. చదవండి. 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. కట్టి ప్రార్థన చేసెను. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడంట. ఆయన ఇంకా ప్రయాణం కొనసాగబడతా ఉంది. ఆ విధంగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. 10వ అధ్యాయం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు ఏమైంది? అబ్రహాము యొక్క విశ్వాసం. ఏం చేయాలి అబ్రహాము కరువు వచ్చినప్పుడు? అబ్రహాము ప్రార్థనాపరుడు కదా. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాము? ఐగుప్తులోనికి వెళ్ళిపోతున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళక పూర్వము అబ్రహాము ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేశాడా? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కాలంలో కూడా అటువంటి కరువే వచ్చిందంట. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఒకవేళ ఆ సమయంలో అబ్రహాము ప్రార్థన చేస్తుంటే, విశ్వాసంలో నిలబడి ఉంటే, చూద్దాం ఆ వచనం కూడా చూద్దాం. ఆదికాండము 20
6వ అధ్యాయము 1వ వచనం, 1-2 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న వెళ్ళెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఎందుకు చెప్పాడు? చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ప్రత్యక్షమైనప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళక అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు అబ్రహాము సంపూర్ణుడని చెప్పగలుగుతామా? అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళేసి తన భార్య అయినటువంటి శారాని చెల్లెలని చెప్తా వచ్చాడు. తర్వాత ఫరో ఆమెను తన భార్యగా చేసుకోవాలనుకుంటా వచ్చాడు. అప్పుడు దేవుడు ఇంటర్ఫీర్ అయ్యేసి సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఆ శారాన్ని బట్టి అతనికి ఏ నష్టము కలగకూడదనేసి ఫరో ఏం చేస్తూ వచ్చాడు? బహుమానాలను ఇస్తూ వచ్చాడు. అక్కడ చాలా చక్కనైనటువంటి మాట ఉంటుంది. మేలు చేసెను. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయం 15వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఇప్పుడు మేలు చేసెను. ఇది నిజంగా మేలే అంటారా? ఏంటి కలిగినటువంటి మేలు? ఏంటి కలిగినటువంటి మేలేంటి? ఆయనకంట గాడిదలు ఇచ్చారంట, గొడ్లను ఇచ్చాడంట, దాసీలను ఇచ్చారంట, పనికత్తెలను ఇస్తా వచ్చాడు. పనికత్తెలో ఒక పనికత్తె ఎవరు? హాగర్. హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తీయురాలు. ఇప్పుడు ఫరో అబ్రహాముకు హాగరుని ఇవ్వడం అనేది మేలా కీడా? మేలా కీడా? కీడేనా? మరి ఇక్కడ ఏంది మేలు అని రాసిపడింది? ఏం కీడు జరిగిందో చెప్తాను. ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము విశ్వాసంలో నిలబడాల. కరువులో కూడా దేవుడు తనని పోషించగలడనేసి విశ్వాసం ఉంచుతూ రావాలి. లేదా కరువు భారమైనప్పుడు ప్రభువుకి ప్రార్థన చేయాలి. విశ్వాసంలో ఫెయిల్యూర్ అయ్యాడు, ప్రార్థనలో ఫెయిల్యూర్ అయ్యాడు, ఒకసారి తప్పు చేశాడు. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం. చదవండి. పొమ్ము సారీ ఈ మాట. ఇప్పుడు రెండోసారి అన్నమాట. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం వల్లే చేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వల్ల చేస్తాను. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానాన్ని చేతబట్టుకునే వచ్చాడు. ఇప్పుడు శారై అబ్రహాం దగ్గరకు వచ్చేసి, నాకు పిల్లలకు అనలేదు కదా, నువ్వు హాగర్ని పెళ్లి చేసుకో అన్నప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఏం చేయాలి అబ్రహాము? గట్టిగా చెప్పండి. దేవుణ్ణి అడగాల. అడిగాడా? ఎవరి మాట విన్నాడు? మన జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక పక్క తన భార్య అయినటువంటి శారయి ఉంది, ఒక పక్క దేవుని మాట ఉంది. ఎవరి మాట వినాలా?
దేవుని మాట వినాలి కదా. ఎవరి మాట విన్నాడు? తర్వాత కలిగినటువంటి నష్టం చూడండి. ఈ కథ అంతా మీకు తెలుసు కాబట్టి నేను చదవట్లేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు అబ్రాహాం ఏం చేస్తా వచ్చా అంటే సారయి మాట వినేసి హాగర్ని పెళ్లి చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు హాగర్ ఏం చేయబడింది? సారయి ఎంత అమాయకురాలో కదా అసలు. ఆమె ఏమంటుందంటే, నువ్వు హాగరుతో పోయినట్లయితే, చదవండి 2వ వచనం ఆఖరి భాగంలో, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అమాయకంగా చెప్తా వచ్చింది. ఇప్పుడు అబ్రాము సరైతే ఏమనాలా? 2 విషయాలు చెప్పాలా. ఏమని చెప్పాలంటే, నేను హాగర్ని పెళ్లి చేసుకుంటే నీకు సంతానం ఎలా పుట్టద్ది? ఒకవేళ హాగర్కి పుట్టినటువంటి పిల్లల్ని శారా పెంచుకున్నా కానీ ఏమవుతుంది? ఆమె సంతానం ఎలా అవుతుంది? ఇంకోటి ఏంటంటే, శారా చెప్పినప్పుడు ఏమని చెప్పాలంటే, అబ్రహాము మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అబ్రాహాము యొక్క విశ్వాసం ఎలాంటిదండి? అబ్రాహాము విశ్వాసం ఎలాంటిదో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏలైనగా శక్తి పొందెను. ఇప్పుడు 9వ వచనం చదవండి. ఒక్క నిమిషము. 8వ వచనం ఆఖరి భాగం. అబ్రహాము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకును సమాన వారసులైన. తర్వాత ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు కలిసి ఉంటున్నాయి. దయచేసి చదవండి. చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. చాలు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఏ విశ్వాసంతో ఇస్సాకును బలిగా ఇవ్వాలనుకున్నాడో తెలుసా? బలిగా ఇవ్వడానికి అంగీకరించాడో తెలుసా? ఒకవేళ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని 2 భాగాలుగా ఖండించిన, తలా మొండెము వేరైపోయినా, దేవుడు ఆ తలా మొండాన్ని అతికించి ప్రాణముతో తిరిగి తనకు అప్పగించగలడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. మృతతుల్యమైనటువంటి శారా యొక్క గర్భాన్ని తెరవలేడా దేవుడు? ఇటువంటిదే ఇస్సాకు జీవితంలో కూడా ఎదురవుతూ వచ్చింది. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకుంటా వచ్చాడు. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకుంటా వచ్చాడు. రిబకా గొడ్రాలై ఉండెను, పిల్లలు కననిదై ఉండెను. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము, క్షమించ 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు గొడ్రాలు గనక
అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇప్పుడు అబ్రాహాం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేస్తా వచ్చాడు? కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళలా. తన భార్య అయినటువంటి రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఒక ఆప్షన్ వెతుక్కోలా. విశ్వాసంతో ఏం చేస్తా వచ్చాడు? ఇప్పుడు శారా గర్భవతి కాలేదనేసి, పిల్లలు కనలేదనేసి, ఆమె గొడ్రాలనేసి దాని విషయమై అబ్రాహాము ప్రార్థన చేసినట్లు బైబిల్ ఎక్కడైనా ఉందా? వాస్తవానికి ఏం చేయాలి? ఒకవేళ ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే చేయలేదు. అబ్రహాము శారా మాట వినేసి ఆగర్ని పెళ్లి చేసుకుంటా వచ్చాడు. పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఆగరు గర్భవతి అవత వచ్చింది. ఇప్పుడు ఆగరు యొక్క గర్భంలో ఎవరున్నారంటే ఇష్మాయిల్ ఉన్నాడు. గర్భవతి అయినప్పుడు జరిగినటువంటి సందర్భం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ నీచమైన దాయను 5వ వచనం కూడా. నా ఉసురు నీకు తగులును, నేనే నీ దాసిని, నీ కౌగిట నుంచిన తరువాత నీచమైన దానిని అయి తిని. ఇప్పుడు ఏమైంది చెప్పండి? అబ్రహాము శారా మాట విన్న కారణాన్ని బట్టి, హాగర్ని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఆమె గర్భవతి అవుతా వచ్చింది. గర్భవతి అయినప్పుడు ఏమవుతా వచ్చిందో తెలుసా? అబ్రహాముకి శారాకి ఏమొచ్చింది? గొడవ వచ్చిందా లేదా? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలన్నీ అంటే శారానే మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతుందంటే అబ్రహాముతో మాట్లాడుతుంది. శారా స్వభావం ఎలాంటిదంటే అబ్రహాముకు లోబడేటటువంటి స్వభావము. అబ్రహాముని యజమానుడా అని పిలిచేటటువంటి స్వభావము, లోబడి ఉండేటటువంటి స్వభావము. ఈ సందర్భం జరగకముందు అబ్రహాము శారాకి గొడవ జరిగినట్లు ఎక్కడైనా రాయబడిందా? భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? నేను అంటాను, ప్రార్థన చేయని కారణాన్ని బట్టి, దేవుని మాట వినని కారణాన్ని బట్టి. ఇంకా ముందుకెళ్తే ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి కుమారుని కనెను. చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడగు కనినవాడును అయిన ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము పుట్టినప్పుడు 3 ఏండ్ల వాడు శారా
ఆ, ఆ, పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దాని కుమారుడను వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. నోట్ దిస్ పాయింట్. మిక్కిలి దుఃఖము కలుగజేసెను. తర్వాత అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయమందు ఆమె మాట వినుము. చాలు. ఇప్పుడు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. మొదట హాగరు గర్భవతి అయినప్పుడు అబ్రహాముకి శారాకి మధ్య గొడవ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ఇష్మాయిల్ పెద్దవాడవుతా వచ్చాడు. ఆ ఇష్మాయిల్కి పోటీగా ఇస్సాకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ గొడవ జరుగుతూ వచ్చింది. ఎంత గొడవ జరుగుతూ వచ్చిందంటే అబ్రహామునికి మిక్కిలి దుఃఖం కలిగిందని, ఎంతో బాధ కలిగిందని. బాధ కలిగేసి అబ్రహాం ఏం చేస్తా వచ్చాడంటే తట్టుకోలేక ఆ బాధని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చెప్పాడు? శారా నీతో చెప్పు ప్రతి మాట ప్రకారంగా చేయమన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇప్పుడు కుటుంబంలో కలహానికి కారణం ఏంటి? కుటుంబంలో గొడవకి కారణం ఏంటి? ఎవరు కారకుడు? ఎవరు చేసిన తప్పు? ఎవరు తప్పు చేశారు? అబ్రహామేనా? అబ్రహాము శారా చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఉంటే హాగరు అనే ఒక క్యారెక్టర్ అనేది బైబిల్లో ఉండేది కాదు. కనానులో కరువు వచ్చినప్పుడు తన విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఉంటే, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడైనటువంటి దేవుని వైపు చూసుంటే ఏం చేశాడో తెలుసా? అబ్రహాము తన దృష్టిని దేవుని వైపు నుండి మలచుకున్నాడు. తన విశ్వాసంలో సన్నగిల్లిపోతా వచ్చాడు. ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఎతికాడు. ఐగుప్తులో ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళిపోతా వచ్చాడు. ఆ దినాన కానీ దేవునికి ప్రార్థన చేస్తుంటే బహుశా దేవుడు ఐగుప్తుకు వద్దని చెప్పేవాడేమో. బైబిల్లో రాయబడలేదు కదా, కానీ ఆధారం ఉంది. ఇస్సాకుతో వెళ్ళవద్దని చెప్పాడు. ఇస్సాకుతో వెళ్ళవద్దని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము ప్రార్థన చేస్తే వెళ్ళమని చెప్పుండేవాడా? మీరు బాగా చూసినట్లయితే, సరే వెళ్ళమని ఉండేవాడో వెళ్ళవద్దని చెప్పుండేవాడో అది తర్వాత విషయం. ఏం చేయాలి? అబ్రహం ప్రార్థన అయితే చేయాలి కదా. యాకోబు విషయాన్ని మనం చూస్తే, యాకోబు కరువులో ఉన్నప్పుడు తన కుమారుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడని తెలిసి యోసేపు ఫరో రథాలని తన తండ్రి కొరకు పంపించినప్పుడు యాకోబు ఏం చేస్తా వచ్చాడంటే ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళాడు. అబ్రహాము కూడా అలాగే చేయాలి కదా, చేయలేదు. మన జీవితాల్లో కూడా అంతే. మన కుటుంబాల్లో కలహాలు ఎందుకో తెలుసా? భార్యాభర్తల మధ్య కలహాలు ఎందుకో తెలుసా? సంఘంలో కలహాలు ఎందుకో తెలుసా? ప్రాపర్ ప్రేయర్ లైఫ్ లేదు. దేవుడు ఏది చేయమని చెప్తాడో మనం అది చెయ్యం. దానివల్ల నష్టాన్ని తెచ్చుకుంటాం.
నువ్వు నష్టాన్ని తెచ్చుకొనేసి, ప్రభువా ఈ నష్టం నాకు జరిగింది, నాకు సహాయం చెయ్యి అంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఈ నష్టానికి కారణం ఏంటి? నష్టానికి కారణం ఏంటి? అబ్రాహాముతో అదే అన్నాడు. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిన తర్వాత ప్రభువు దగ్గరికి వెళితే ప్రభు ఏం చేస్తాడంటే, ఈ నష్టానికి గల కారణం ఏంటి? ప్రభువు మనల్నే ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఏంటి? నష్టాన్ని కొని తెచ్చుకొనేసి నష్టాన్ని భరించలేక కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు నీ ధైర్యం ఏమవుతుంది? నీ ముఖం ఏమవుతుంది? నా ముఖం ఏమవుతుంది? ఎక్కడ పెట్టుకోవాలి? దించుకుంటామా? తలెత్తుకొని ధైర్యంగా నిలబడతామా? అబ్రాము చేసినటువంటి ఆ చిన్న తప్పిదం వలన జరిగినటువంటి నష్టం ఎంతో చెప్తాను. ఒకటేందంటే, కుటుంబంలో కలహాలు వచ్చినాయి, భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చినాయి. శారా యొక్క మనస్తత్వం అది కానే కాదు. శారా యొక్క మనస్తత్వము అబ్రహామును ఎదిరించేటటువంటి మనస్తత్వమే అయితే, తన బంధుమిత్రుల్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడే అబ్రాహాముని ప్రశ్నించిందా? శారా అబ్రహామును ప్రశ్నించిందా? ఎక్కడికి వెళ్తున్నామని అడిగిందా? అబ్రహామును వెంబడించింది. మారు మాట మాట్లాడకుండా వెంబడించింది. ఎందుకు? దేవుడు లేచి రమ్మన్నాడు, అబ్రాహాముని విడిచిపెట్టి రమ్మన్నాడు. విడిచిపెట్టి వస్తా ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. శారాని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాట వినకుండా తన భార్య యొక్క మాట వింటా వచ్చాడో, శారా కూడా ఎదురు తిరిగింది. మన జీవితాల్లో ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. విశ్వాసంగా మనము మన యాత్రను కొనసాగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరంగా నిలబడతా రావాలి. దేవుని మాటకి లోబడతా రావాలి. దేవునికి ప్రార్థన చేస్తా రావాలి. అబ్రాహాము చేసినటువంటి ఆ చిన్న తప్పిదము ఒక దేవుని దృష్టిలో లేనటువంటి ఒక సంతానాన్ని తీసుకొస్తా వచ్చింది. మనకు బాగా తెలిసినటువంటి భాగమే ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలని మనం చూస్తే, దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ వచ్చాడంట. ఏ విధంగా పరిశోధించాడంటే, చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవగా, అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని ఇస్సాకును తీసుకుని చాలు. ఈ సందర్భం జరిగే సమయానికి అబ్రాహాముకి ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు? మరి దేవుడేంటి ఒక్కడైయున్న నీ కుమారుడు అంటున్నాడు? మర్చిపోయాడా దేవుడు? దేవుని దృష్టిలో ఆగరు లేదు. దేవుని దృష్టిలో ఇష్మాయిల్ లేడు. ఇష్మాయిల్ వలన కలిగినది శరీర సంబంధమైనదంట. ఇస్సాకు వలన కలిగినదే, లేదంటే శారా వలన కలిగినదే నీ సంతానం అనబడును. ఈ విధంగా ఆయన చేసినటువంటి ఆ తప్పిదం వలన భార్యాభర్తల మధ్య కలహాలు వస్తూ వచ్చినాయి, కుటుంబంలో కలహాలు వస్తూ వచ్చినాయి, విభేదాలు వస్తూ వచ్చినాయి. మీరు దానికన్నా ముందు భాగంలో ఎక్కడైనా చూడండి, అబ్రహాము దుఃఖపడినట్టుగా ఎక్కడా రాయబడలేదు.
మిక్కిలి దుఃఖము, భరించలేనంత దుఃఖము. కారణం ఏంటి? ఇంకా మనం ముందుకెళ్తా వస్తే దేవునికి ప్రార్థన చేయకుండా, విశ్వాసంలో స్థిరంగా నిలబడకుండా, ప్రభువు మాట వినకుండా, ప్రభువు మాటకి విరోధముగా వెళ్ళిన కారణాన్ని బట్టి ఎంత నష్టం జరిగిందో తెలుసా? అది పూడ్చుకోలేనిది, మన ఊహకు మించినది. ఈరోజు యుద్ధాలన్నిటికీ కారణం ఏంటి? యెరూషలేము మీద ఎవరెవరు కొట్టుకుంటున్నారు? అబ్రహాము నా తండ్రి నా తండ్రి అంటే ఎవరు కొట్టుకుంటున్నారు? ఎవరు కొట్టుకుంటున్నారు? అబ్రహాము మా తండ్రి అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇంకా ఇప్పుడు యెరూషలేము కొరకు కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా? ఇష్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం. దీన్ని పూడ్చుకోగలుగుతామా? పూడ్చగలుగుతామా? ఎక్కడి అబ్రహాము, ఎక్కడ నువ్వు నేను? అబ్రహాము చేసినటువంటి ఆ చిన్న తప్పిదం వలన ఎన్ని తరాలండి? ఎన్ని? 42 కాదు. ఆ తర్వాత కూడా ఇప్పుడు మనం కూడా బాధపడుతుంటున్నాం. అక్కడ 42 అని చెప్పి అనేసి మీరు 42 అంటున్నారు. కానీ అంటే ఇప్పటికి కూడా మన ఈ మధ్య గాజా ఇవన్నీ గొడవలన్నీ జరిగాయి కదా. ఎవరెవరికి తెలుసా? ఇష్మాయిల్ సంతానానికి ఇస్సాకు సంతానం. ఈ రోజుటికి కూడా ఇప్పుడు చెప్పండి, కోల్పోయినటువంటి నష్టాన్ని పూడ్చుకోగలుగుతాం మనము? అబ్రహాము పూడ్చగలుగుతాడా? చెప్పండి. మన జీవితాల్లో కూడా అంతే. ఇంకొక చిన్న విషయం జ్ఞాపకం. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి శారా వచ్చేసి హాగర్ని పెళ్లి చేసుకోమని చెప్తా వచ్చింది కదా. ఏ ధైర్యంతో చేసుకున్నాడు? ఏ ధైర్యంతో చేసుకున్నాడు? చెప్పండి. నేను ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆలోచన చేస్తారు, మీరు ఇచ్చేటటువంటి సమాధానము నాకు ఉపయోగపడుతుంది. నాకు తెలియని ఆలోచనలు మీ దగ్గర నుంచి రావచ్చు, అది మొదటిది. తర్వాత మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మన నిద్ర రాదు. అందరి దృష్టిని వాక్యం వైపు మళ్లించడానికే నా ప్రయత్నం, అంతే. ఏ ధైర్యంతో హాగర్ని పెళ్లి చేసుకున్నాడు? చెప్పండి అన్న. శారా చెప్పింది. ఇంకా కలుగుతుంది. ఇంకా ఏ ధైర్యంతో చేసుకున్నాడంటే తన దగ్గర ఏమున్నాయి తన దగ్గర? ఆస్తి ఉంది. నా దగ్గర ఆస్తి ఉంది, 2 భార్యలను పోషించగలనటువంటి ఆస్తి తన దగ్గర ఉంది. తను ఏమనుకుంటా వచ్చాడో తెలుసా? తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతా వచ్చాడు, తన సొంత శక్తి మీద ఆధారపడతా వచ్చాడు. మనం కూడా చాలాసార్లు అంతే. మన మీద మనకున్నటువంటి అతి నమ్మకంతో ఒక్కొక్కసారి అడుగులు ముందుకేస్తాం, నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంపూర్ణుడా? అబ్రహాము సంపూర్ణుడా? ఎందుకు అబ్రహాము యొక్క మీరు ఇవన్నీ ఎందుకు రాయించి పెట్టాడు తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వాళ్ళ తప్పుల్ని కూడా రాయించి పెట్టాడు.
ఇందాక నేను చెప్తా వచ్చాను, ప్రతి విశ్వాసి లేదంటే ప్రతి భక్తుడు, ప్రతి ప్రవక్త వాళ్ళ జీవితాల్లో లోపము లేకుండా లేనే లేదు. యెషయా ఎంత గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త కదా. ప్రవక్తల్లో మొదటి వాడంటారు, పెద్ద ప్రవక్త అంటారు. ఏమంటాడు ఆయన 6వ అధ్యాయంలో? అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నాను, నేను నాశనమైపోతుంది. లోపం ఉంది. దావీదుని గురించి ఆలోచన చేద్దాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కదా. బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని దాచిపెట్టాడా దేవుడు? నీ జీవితంలో, నా జీవితంలో చేసే ప్రతి తప్పిదాన్ని బైబిల్లో రాయించి పెట్టకపోవచ్చు. ఒక దినాన ఖచ్చితంగా బయటకు వస్తుంది. రాదంటారా? ఒక దినాన దేవుని యొక్క సింహాసనం ఎదుట నీవు నిలబడాల్సిందే, నేను నిలబడాల్సిందే, మనమందరము నిలబడాల్సిందే. మంచి చెడులు రెండూ చూస్తాడు దేవుడు. నీ వెయిటేజ్ ఎంత ఉంది? అబ్రాహాము యొక్క జీవితాన్ని చూస్తే ఒక 2-3 సందర్భాల్లో తప్పనిచ్చి మిగిలిన జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఎంత సంపూర్ణుడు అంటే 80% సంపూర్ణుడు అని చెప్పచ్చా? అబ్రాహాం మళ్ళీ కూడా తప్పు చేశాడు. ఆగర్ని పెళ్లి చేసుకుని ఒక తప్పు చేశాడంటే, కెతూరాన్ని చేసుకుని మరొక తప్పు చేశాడు ఆయన. ఆమె ద్వారా కూడా సంతానం కూడా కలుగుతా వచ్చింది. ఇస్సాకు ఆ విధంగా చేయలేదు. అబ్రాహాము యొక్క సంపూర్ణత లేకపోతే పరిపూర్ణత ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? అబ్రాహాము జీవితాన్ని ఎందుకు తీసుకున్నా అంటే, అబ్రాహాము జీవితం మనకందరికీ బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు అబ్రాహాము యొక్క సంపూర్ణత పర్సెంటేజ్ ఎంత చెప్పండి? రేటింగ్ ఇద్దాం అబ్రాహాముకి. చెప్పండి, మీ రేటింగ్ ఎంతో చెప్పండి. అబ్రాహాము యొక్క పరిపూర్ణతకు మీరిచ్చే రేటింగ్ ఎంత, పర్సెంటేజ్ ఎంత అనా? 80%? 60యా? అన్న అయితే 60% ఇచ్చాడు, నేను ఇంకా 80% ఇచ్చాను. మీ పర్సెంటేజ్ ఎంత చెప్పండి, పర్లేదు. అబ్రాహాము జీవితం మనకందరికీ తెలుసు కదా. సరే, ఇప్పుడు మన జీవితాన్ని వేరీ చేసుకుందాం. పర్సెంటేజ్ ఎంత? అబ్రాహాముది అన్న చెప్పినట్టు 60 వేసుకుందాం, మోర్ దెన్ 50. మనది? మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, దేవుని మాట వినం, దేవునికి ప్రార్థన చేయం. జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రార్థన లేకుండా చేసే ప్రతి పనికి నీవే కారకుడు, నేనే కారకుడు. చాలామంది యవనస్తులు ఉంటా ఉన్నారు, యవన సహోదరులు ఉంటున్నారు. ప్రార్థన పూర్వకంగా అడుగులు వేయండి. ప్రభు యొక్క అనుమతితో అడుగులు వేయండి. ప్రభు యొక్క అనుమతితో అడుగు వేసినప్పుడు అది మేలుకరంగా ఉంటుందని నేను చెప్పను, కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నీకు తెలియనటువంటి ధైర్యం మాత్రం నీలో ఉంటుంది. ప్రార్థన లేకుండా, ప్రభువు మాటకి లోబడకుండా, ప్రభువు మాటకి అవిధేయులమై అడుగు వేస్తే సిగ్గే ఉంటుంది, అవమానమే ఉంటుంది, సమాధానం మన దగ్గర ఉండదు. ఎందుకు అబ్రాహాము యొక్క జీవితాన్ని రాయించి పెడతా వచ్చాడంటే, దృష్టాంతముగా ఎందుకు పెడతా వచ్చాడంటే, అబ్రాహాము చేసినటువంటి ఒక చిన్న తప్పిదము. మనం చాలాసార్లు ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువు మీద నుంచి మనం మనసును తిప్పుకుంటూ ఉంటాం. నేను చెయ్యగలనులే, నా చేత అవుతుందిలే, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారులే. నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని మనము ఇంత అని చెప్పలేము, మనము ఆ నష్టాన్ని పూడ్చుకోలేము.
ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు నాకు అవకాశం ఇస్తే, అలా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఆ అవకాశం ఇస్తే, తర్వాత ఇస్సాకు గురించి, యాకోబుని గురించి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఇట్లాంటివన్నీ. దేవుని యొక్క కోరిక ఏంటంటే, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘము ఆయన ఎదుట ఎలా నిలబడాలో తెలుసా? ముసుగులేని ముఖముతో, మచ్చ అయినను, డాగు అయినను, కలంకమైనను, ముడత అయినను, ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను, లేదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిలబెట్టాలనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు, ప్రభు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఎన్ని మచ్చలు కనపడతాయి, ఎన్ని లోపాలు కనపడతాయి. పాజిటివ్ థింగ్స్ తక్కువ ఉంటాయి, నెగిటివ్ థింగ్సే ఎక్కువ ఉంటాయి. అబ్రాహాము జీవితం తీసుకున్నా, ఇస్సాకు జీవితం తీసుకున్నా, యాకోబు జీవితం తీసుకున్నా, యూదా జీవితం తీసుకున్నా, మోషే జీవితం తీసుకున్నా. మోషేని గురించి అయితే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటాడు. నమ్మకమైనటువంటి వాడిని కనాన్లో అడుగు పెట్టనీయలేదు దేవుడు. కారణం ఒక్కటే, మాట్లాడమంటే కొట్టేసి వచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్. ముందు చేశాడు కదా, అదే చేస్తాను, చెప్పింది ఒకటైతే చేశాడు. ఒక్కటే మచ్చ దావీదు జీవితంలో. దావీదును గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, బెత్షెబా విషయంలో తప్ప ఇంకా ఏ విషయములో కూడా ఆయనలో ఏ లోపము లేదంట. 1, 2 లేదంటే 5, 6 మన జీవితాల్లో ఒక దినంలోని ఎన్నో, లైఫ్ లాంగ్లో మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. అబ్రాహాము జీవితం ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఉంటున్నాయి, గుణపాఠాలు ఉంటున్నాయి. పాఠం అంటే ఏంది, గుణపాఠం అంటే ఏంది? పాఠము అంటే ఆ విధంగా చెయ్యాలనుకునేది పాఠం. గుణపాఠము అంటే ఆ విధంగా చెయ్యకూడదనేది గుణపాఠం. అబ్రాహాము జీవితం ద్వారా మనం నేర్చుకునేటటువంటి గుణపాఠాలు: ప్రతి సందర్భంలోనూ ప్రార్థన చెయ్యాలి, ప్రతి సందర్భంలోనూ దేవుని అనుమతి తీసుకోవాలి, దేవుని యందు విశ్వాసంతో అడుగులు వేస్తా రావాలి. విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, ప్రభు యొక్క మాట వినేటటువంటి విషయంలో మనం ఎలాగుంటూ ఉంటున్నాం ఒకసారి పరీక్షణ చేసుకుందాం. ఎన్ని విషయాల్లో ప్రభువునికి అవిధేయత చూపించాము? ప్రార్థన చేయకుండా నీ జీవితంని నష్టపరుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో జ్ఞాపకం చేసుకోండి. అటువంటి నష్టము రానున్న దినాల్లో జరగకుండా ప్రభు బల్ల దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభుతో తీర్మానం చేసుకుందాం, సరి చేసుకుందాం, చక్కబరుచుకుందాం. బలమైనటువంటి తీర్మానముతో ఆ విధంగా మనం ఆ బల్లలో చేయి వేస్తాం. ఆ విధంగా బల్లలో చేయి వేయగలిగినట్లుగా మన ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి.